దీని తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నారు? ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ టైంలో ఆయన మాట్లాడారు. హ్మ్. ఆ సక్సెస్ జ్యూస్ బాగా ఆయన ఎంజాయ్ చేస్తూ చాలా సినిమాలు చేయాలని ఉంది నాకు వేరే సోర్స్ లేదని మాట్లాడడం జరిగింది. హరీష్ శంకర్ గారు మళ్ళొక దగ్గర పవన్ కళ్యాణ్ గారితో నేను ఇమ్మీడియేట్‌గా సినిమా చేయడానికి రెడీ అన్నట్టుగా మాట్లాడారు. వీటన్నిటికి ఒక క్లారిఫికేషన్ నిన్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు దేవకట్ట కూడా అదే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తారా? లేకపోతే వేరే సినిమాలు ఆయన నిర్మిస్తారా అనేది అందరి క్యూరియాసిటీ అనమాట. ప్రస్తుతానికైతే క్లారిటీ లేకుండా క్లియర్‌గా మేము చెప్పే వరకు ఎలాంటి వదంతులు సార్ రీసెంట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అండ్ దీన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. దీని తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నారని చెప్పి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. హ్మ్. సో అసలు ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది? ఏ జోనర్‌లో చేస్తున్నారు? అసలు సినిమా చేస్తున్నారా లేదా? హ్మ్. అంటే ఇది క్యూరియాసిటీ ఉండటంలో తప్పేం లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన ఓజీ అప్పుడు చెప్పారు. సినిమాలు ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ టైంలో ఆయన మాట్లాడారు. హ్మ్. ఆ సక్సెస్ జ్యూస్ బాగా ఆయన ఎంజాయ్ చేస్తూ చాలా సినిమాలు చేయాలని ఉంది నాకు వేరే సోర్స్ లేదని మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆహ్, ఆయన హరిహర వీరమల్లప్పుడేమో సినిమాలు చేస్తానో లేదో తెలీదు గానీ, సినిమాలు నిర్మిస్తాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పేసి ఆయన మాట్లాడారు. హ్మ్. సో, అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి అది స్టార్ట్ అయింది. కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్‌లకు సంబంధించి నడుస్తుంది. అదే ఓకే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద పవన్ కళ్యాణ్ గారు సినిమా జేస్తారా? హ్మ్. లేకపోతే వేరే సినిమాలు ఆయన నిర్మిస్తారా అనేది అందరి క్యూరియాసిటీ అనమాట. ఓకే. సో, ఇక్కడ నువ్వు అడిగింది ఇందాకల చాలా మంది పేర్లు వినపడుతున్నాయి అందులో. అవునవును. అఫ్‌కోర్స్ ఒక అరడజన్ మంది పేర్లయితే వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చేయబోయే సినిమా వీళ్ళతోనే అని జెప్పేసి. హ్మ్. అన్నిటికంటే ముందు ఫస్ట్ అసలు వినపడ్డ పేర్లు కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చినాయి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి కలిసింది. మనం 'సురేందర్ రెడ్డి', 'వక్కంత వంశీ' కాంబినేషన్‌లో ఒక సినిమా జేస్తారని జెప్పేసి ఎప్పటినుంచో డిస్కషన్ అది. హ్మ్. ఎలక్షన్‌కి ముందు వీటన్నిటి కమిట్మెంట్‌తో పాటు అది కూడా కమిట్మెంట్ ఉంది చేయాలి అని జెప్పేసి అది ఒకటి 'సైరా నరసింహారెడ్డి' తర్వాత ఒక స్క్రిప్ట్ విన్నారు. ఏజెంట్ తర్వాత చేద్దాం అనుకున్నారు కుదరలేదని చెప్పి టాక్స్ నడిచినాయి. హ్మ్. సో, అదొకటి బలంగా వినపడ్డది. ఓకే. అదొకటి బలంగా వినపడ్డది. దాని తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్‌గా జరుగుతున్నటువంటి కన్వర్జేషన్స్‌లో హరీష్ శంకర్ గారు మళ్ళొక దగ్గర పవన్ కళ్యాణ్ గారితో నేను ఇమ్మీడియేట్‌గా సినిమా చేయడానికి రెడీ అన్నట్టుగా మాట్లాడారు. ఓహ్! ఆయన ఆల్రెడీ లైన్ చెప్పారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్ గారని అదొక రూమర్‌గా స్ప్రెడ్ అయింది. హ్మ్. దేవకట్ట గారు ఒక సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో అనేది ఒకటి 2, 3 డేస్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది. హుహు. హ్మ్. దేవకట్ట గారు రిపబ్లిక్ టైమ్‌లో 'సాయిధరమ్ తేజ్' గారితో చేశారు. అవును. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈవెంట్‌కి ఆయన గెస్ట్‌గా రావడం జరిగింది. ఆ ఈవెంట్ చుట్టూ చాలా డిస్కషన్స్ అయినాయి. ఆ టైంలోనే ఒక సబ్జెక్ట్ చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓకే చేశారు. దాన్ని పట్టాలెక్కిస్తున్నారు. లేకపోతే 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి 2 డేస్ నుంచి. హ్మ్. దాంతో పాటు ఇంకొక 2 పేర్లు వినపడుతున్నాయి డైరెక్టర్‌వి. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అరడజన్ సినిమాలతో రెడీగా ఉన్నారు. నెక్స్ట్ లైనప్ ఇది అని చెప్పేసి కొంత వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే. వీటన్నిటికి ఒక క్లారిఫికేషన్ నిన్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. హ్మ్. దాంతో పాటు దేవకట్ట కూడా ట్వీట్ చేశారు. దేవకట్ట గారైతే అసలు ఇది రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అసలు ఇట్లాంటి డిస్కషన్స్ ఏం లేవని చెప్పి ఆయనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. హ్మ్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ఏదొచ్చినా గాని ఆయన అఫీషియల్‌గా చెప్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. హ్మ్. బట్ ఈ లిస్ట్‌లోకి ఇది 'సురేందర్ రెడ్డి' గారి సినిమా కూడా వెళ్ళిపోయిందా? 'సురేందర్ రెడ్డి' గారి సినిమా ఇంకా ఇప్పట్లో లేదా? అనేది హ్మ్. ఇంకో కొత్త డిస్కషన్ మొదలైంది. ఓకే. నిన్న ఎప్పుడైతే క్లారిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి. హ్మ్. హ్మ్. సో, ఆయనైతే క్లియర్‌గా ఉన్నారు. సినిమాలు చేయటానికి ఇబ్బంది లేదు అని. హ్మ్. మొన్న ఈ మధ్య 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో కూడా మాట్లాడటం జరిగింది. ఈ హరీష్ శంకర్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. నేను ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు 2 గంటలు ఇచ్చినా, 3 గంటలు ఇచ్చినా కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. ఒక 40-50 డేస్ ఇచ్చినట్టున్నాను. హుహు. సినిమా అయిపోయింది. సో, ఇలా ఉంటే సినిమాలు చేయడానికి ఈజీగా ఉంటది. నా వర్క్ డిస్టర్బ్ అవ్వదు అని నేను మాట్లాడటం జరిగింది. హ్మ్. ఫర్దర్‌గా కూడా అలానే ఎవరైనా ప్లాన్ చేసుకోగలిగితే ఆయన చేయడానికి రెడీ అని ఇండికేషన్ ఇచ్చారప్పుడు. ఓకే. సో, అది గాకుండా ఆయన ఒక గెటప్‌లో ఉన్నారిప్పుడు. హ్మ్. ఫుల్ బీర్డ్ పెంచేసి లాంగ్ హెయిర్ గల్లా షార్ట్ హెయిర్ చేసి ఫుల్ బీర్డ్ పెంచేసి ఒక గెటప్‌లో కనపడుతున్నారు బయట. అవును. ఆ గెటప్ దేనికోసం మేకోవర్ కోసం ఆయన ఏమన్నా అలా రెడీ అవుతున్నారా అనేది ఒక డిస్కషన్ పాయింట్ అనమాట. అది హుహు. 'సురేందర్ రెడ్డి' సినిమా కోసమా అనేది ఒక డిస్కషన్ పాయింట్. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ చుట్టూ రకరకాల వార్తలు రావడానికి కారణాలు అవి. ఆయన ఓకే. గెటప్‌లో కనపడటం, హ్మ్. అదే గాకుండా 'సురేందర్ రెడ్డి' గారు వీళ్ళ ఫోటోలు బయటికి రావడం, అవి పాత ఫోటోలు. ఇప్పుడు హ్మ్. 'ఉస్తాద్' అయిపోయింది కదా! వాట్ నెక్స్ట్
అనేది ఒక క్వశ్చన్. ఆ, ఇప్పుడు హరీష్ శంకర్ గారి వస్తుంది అయిపోయింది కదా, హరీష్ శంకర్ గారి కెరీర్ పరిస్థితి అని చెప్పేసి కొన్ని ఆ. డిస్కషన్స్ వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ 6 పేర్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఉమ్, సో ఆయన అయితే చేయడానికి రెడీ అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పారు. కాకపోతే వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆయన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేస్తే నేను రెడీ అని చెప్పి ఆయన చెప్పారు. అది కాకుండా ఇన్కమ్ సోర్స్ ఏం లేదు అని చెప్పారు. ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, నాకు ఉన్న ఆల్టర్నేటివ్ ఇదే అని చెప్పారు. ఉమ్, సో మళ్ళీ ఎలక్షన్లో ఒక 2.5 years ఉంది కాబట్టి రాబోయే లోపు ఇంకో 2 సినిమాలు చేస్తారు అనేది ఒక క్యాల్కులేషను. అభిమానులు అయితే ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అది ఒక పట్టాలెక్కే అంశం అని చెప్పేసి డిస్కస్ అయిపోయాయి అనమాట. ఓకే. ప్రస్తుతానికైతే క్లారిటీ లేకుండా క్లియర్గా మేము చెప్పే వరకు ఎలాంటి వదంతులు స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు. ఓకే. ఎస్.